అసలైన పండుగ ముందుగా కార్ లవర్స్‌కి జీఎస్టీ 2.0తోనే వస్తుంది. నిజంగా చెప్తున్నాను, జీఎస్టీ తర్వాత చాలా వరకు రేట్స్ అయితే తగ్గిపోయినాయి. ఈరోజు మనం మారుతి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందరికీ నచ్చే వెహికల్ మారుతి యొక్క బ్రెజా. సో మినీ ఎస్యూవీ వెహికల్ గురించి అయితే మనం ప్రైస్ అయితే లాస్ట్‌లో రివీల్ చేయబోతున్నాను. చాలామంది అంటున్నారు ఓన్లీ ప్రైస్ చెప్పండి సరిపోతది, ఇదంతా ఫుల్ లెంత్ వీడియో ఎందుకని. ఎవరైతే బ్రెజా వాళ్ళకు ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక వాక్ అరౌండ్ వీడియో ఉండాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ నేను వాక్ అరౌండ్ వీడియో చేస్తున్నాను. లాస్ట్లో ఆఫ్టర్ జిఎస్టీ యొక్క ఎక్స్క్లూజివ్ ప్రైజెస్ అనేవి నేను రివీల్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ స్టార్టింగ్ అంతా కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయటం, డైరెక్ట్గా మీరు ఆ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ టైమ్ స్లాంప్స్ కూడా ఇస్తాను ఇప్పటి నుంచి వీడియోస్కి. సో మీకు ఏ నచ్చిన కంటెంట్ అయితే దాన్ని బట్టి మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి అయితే మీరు చెక్ చేసి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో డిస్ప్లేలో మనకి వైట్ కలర్ అయితే ఉంది, కంప్లీట్గా ఇది బేస్ మోడల్ అనమాట. కాకపోతే బేస్ మోడల్లో మనం యాక్సెసరీస్ అవన్నీ కూడా ఫిట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది డిస్ప్లేలో ఉంచినది. యాక్సెసరీస్ కూడా సపరేట్గా నేను అంటే మాట్లాడతాను వీడియో ఎండ్లో, దానికి ఏ విధంగా ఉంటుందని. సో బ్రెజా లుక్ అయితే ఈ విధంగా ఉంది. మధ్యలో మీరు చూడొచ్చు ఎస్ లోగో అయితే వస్తుంది. లైట్గా క్రోమ్ ఇన్సర్ట్స్తో పాటు మనకి పియానో బ్లాక్ అయితే మధ్యలో ఉంటుంది. హెడ్లైట్ సెటప్ కావచ్చు, హెడ్లైట్ సెటప్ ఒక్కటి నోటీస్ చేయాలి. కంప్లీట్గా బేస్ మోడలే కావచ్చు. విఎక్స్ఐలో మీకు హలోజన్ సెటప్ అయితే వస్తుంది. జెడ్ఎక్స్ఐ ప్లస్లో మీకు కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూడొచ్చు, ఇవి యాక్సెసరీస్లో ఫిట్ చేసుకోవచ్చు అనుకుంటా. అండ్ మనకి బంపర్ సెటప్ కూడా చూడొచ్చు మీకు కింద అనేది ఈ బ్రెజాకి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. సైడ్ చూడొచ్చు, మనకి సైడ్ అయితే కంప్లీట్గా మనకి 16 ఇంచ్ అలైవీల్ సెటప్ అయితే వస్తుంది. కాకపోతే ఇది బేస్ మోడల్ కాబట్టి ఇది యాక్సెసరీస్లో వేయించినది అనుకుంటా, ఎందుకంటే ఇది కంప్లీట్గా బేస్ మోడల్. మీకు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అవి ఏమీ ఉండవు అనమాట, నేను చెక్ చేసినాను. సో మనం యాక్సెసరీస్లో ఇవి ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి 16 ఇంచ్ అయితే మనకి వీల్ అయితే వస్తుంది, మీరు నోటీస్ చేసినట్టయితే. అండ్ దాంతోపాటే మనకి ఇవి సైడ్కి చూడొచ్చు, మీకు క్లాడింగ్ పైన ఫెండర్కి ఏదైతే ఉందో అక్కడ లైట్ గ్రే ఇన్సర్ట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. బ్లాక్ అనేది లైట్గా గ్రే ఇట్లా చిన్న లైనింగ్ లాగా, సో చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ కింద కూడా మీకు చూడొచ్చు, రెండు డోర్స్కి కూడా అవి ఏదైతే బీడింగ్ ఉందో అవి కూడా మనం యాక్సెసరీస్లో వేయించుకోవచ్చు. అండ్ ఓవర్విఎమ్స్కి మనకి ఇండికేటర్ అయితే దాంతోపాటే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటే మీరు నోటీస్ చేసినట్టయితే సైడ్ ప్రొఫైల్ అయితే కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఏ పిల్లర్ బి పిల్లర్ ఏదైతే క్రోమ్ ఆ లైనింగ్ ఉందో అది కూడా మనం యాక్సెసరీస్లో ఫిట్ చేసుకోవాలి. సో బేస్ మోడల్ కాబట్టి మీకు వెనకాల అయితే వైపర్ అట్లా ఏమీ రాదు. అండ్ రియర్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి ఎస్ లోగో వస్తుంది, కిందనే మనకి బ్రెజా బ్యాచింగ్ అయితే వస్తుంది. టెయిల్ ల్యాంప్స్ కొంచెం మనకి కంప్లీట్గా కనెక్టెడ్ ఉండవు, సో సెమీ కనెక్టెడ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ కింద బంపర్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఆ కెమెరా ఏదైతే లైట్గా హోల్ ఉందో రౌండ్గా, సో అది కూడా మనం యాక్సెసరీస్లో అట్లా ఫిట్ చేయించుకోవాలి. అండ్ బూట్ కూడా చాలా బాగుంటుంది. యాక్సెసరీస్కి సంబంధించి ఏ వెహికల్కి ఆ వెహికల్ మీరు చూడొచ్చు, బూట్లోనే ఆ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. యాక్సెసరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, సో ఎండ్లో చెప్తాను. దానికి కూడా సపరేట్ ఒక ప్యాకేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా రివీల్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే కంప్లీట్గా బేస్ మోడల్ కాబట్టి మీరు చూడొచ్చు, మనకి డోర్స్కి సంబంధించి 4 పవర్ విండోస్ అయితే వచ్చేస్తాయి మనకి ఎల్ఎక్స్ఐలోనే. అండ్ హలోజన్ మనకి ఏదైతే హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే యాక్సెసరీస్ కిట్ అని చెప్పినాను కదా, అందులో మనకి మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇంక్లూడ్ అయ్యి వస్తుందన్నమాట. సో ఇందులో వీళ్ళు ఫిట్ చేసి మనకి చూపిస్తున్నారు. అండ్ మనకి డోర్స్ దగ్గర చూడొచ్చు, మీకు పవర్ విండోస్కి సంబంధించి అదంతా కూడా కంట్రోల్స్ ఉంటాయి. కంప్లీట్గా మనకి బ్లాక్తో అయితే వస్తుంది. సో ఇంతకుముందు చెప్పినాను కదా, బేస్ మోడల్ కాబట్టి మీకు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఏమీ లేవు. విఎక్స్ఐ నుంచి మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఏసీ యూనిట్ చూడొచ్చు, బేసిక్గానే ఉంటుంది. ఏసీ వెంట్స్ చూడొచ్చు మీకు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ మనకి యాక్సెసరీస్లో వాళ్ళే ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు. దీని కాస్ట్ కూడా చెప్తాను ప్రైస్ రివీల్ చేసేటప్పుడే. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎల్ఎక్స్ఐ ఉంటుంది, విఎక్స్ఐ ఉంటుంది, జెడ్ఎక్స్ఐ ఉంటుంది. కంప్లీట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఇది టాప్ మోడల్ అనమాట. మనకి విఎక్స్ఐ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి, లైక్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్సే కావచ్చు, ఇంకా మిగతావన్నీ వగేదా అవన్నీ కూడా మనకి ఇంకా డీటెయిల్గా మనం వెళ్తే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంపార్టెంట్ మాత్రమే నేను చెప్తున్నాను. సో ఎల్ఎక్స్ఐలో అవి ఏమీ రావు, కాకపోతే యాక్సెసరీస్లో మనం మ్యూజిక్ సిస్టమ్ అట్లా కొన్ని వేసుకోవచ్చు అనమాట. అండ్ సెంటర్ అంటే మీకు సెంటర్లో చూడొచ్చు అనమాట, మనకి కంప్లీట్గా గేర్ నాబ్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. లైట్గా అంటే మనకు కొంచెం మీకు సీటింగ్లో చూడొచ్చు లైట్ డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే వస్తుంది, కాకపోతే మీకు మిగతాదంతా కూడా బ్లాక్ టోన్ అయితే కనిపిస్తుంది. మిడిల్లో మీరు చూడొచ్చు హలోజన్ మనకి ల్యాంప్ అయితే వాళ్ళు
వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో రియర్లో అన్నీ కూడా మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఇది డిస్ప్లేలో ఉన్న వెహికల్ ఇంకా కంప్లీట్గా కొంచెం ఫిట్ చేస్తున్నది అనుకుంటా. సో రియర్లో మీరు చూసినట్టయితే హెడ్ రెస్ట్ అవన్నీ కూడా ఏమీ ఫిట్టెడ్ లేవు అనమాట. జస్ట్ ఇది డిస్ప్లేలో ఉంచినదు, జస్ట్ వెహికల్ చూడడానికి కూర్చోవడానికి మాత్రమే. అండ్ రియర్ కూడా నేను కూర్చొని చూపిస్తాను. సో అవన్నీ కూడా మనకి ఏదైతే బాటిల్ హోల్డరే కావచ్చు, లేకపోతే స్పేసింగ్ అంతా కూడా ప్రాపర్గా ఉంది. ఫ్రంట్లో నాకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. రియర్లో కూడా కూర్చుంటే కంఫర్ట్ బాగానే ఉంది. బ్రీజాలో నాకు ఒక్కటి నచ్చలేదు ఏంటి అంటే కొంచెం రూమీ ఫీల్ ఉండదు అనమాట. అంటే దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం బాక్సీ లుక్ ఉన్నప్పటికీ కొంచెం దగ్గరగా అనిపిస్తుంది నాకు. సో పర్సనల్గా అది కొంచెం నాకు బాగా అనిపించలేదు. వెన్యూలో కొంచెం రూమీగా బాగానే ఉంటుంది, కాకపోతే వెన్యూ కొంచెం మనకి హైట్ తక్కువగా ఉంటుంది. అండ్ వెనకాల మనం ఒకదాన్ని కూర్చుంటే దిగడానికి కొంచెం అది తగులుతూ ఉంటుంది అనమాట బీ పిల్లర్. సో మీ ఫీలింగ్ ఏందనేది నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ యాక్సెసరీస్ అన్నాను కదా, సో చూడవచ్చు మీకు ఏదైతే డోర్స్ పైన ఆ క్రోమ్ ఏదైతే ఉందో గార్నిష్ అదంతా కూడా మనకి యాక్సెసరీస్లో అనమాట. అండ్ రియర్లో కూడా మనకి కంఫర్ట్ బాగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రైస్ అనేది రివీల్ చేస్తా అని చెప్పిన కదా, షాకింగ్ ప్రైస్ అది చెప్తాను. ఆఫ్టర్ GST 2.1 మనకి బ్రీజా అయితే జస్ట్ 10 లక్షలనే వచ్చేస్తుంది LXi మోడల్. LXiలో మనకి పవర్ విండోస్ వచ్చేస్తాయి, హలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా అడిషనల్గా యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అది మాట్లాడుకోవాలి. కంప్లీట్గా ఒక 20,000 కిట్ అయితే వస్తుందన్నమాట. సో దసరా ఆఫర్గా వాళ్ళు ఇందులోనే ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. సో అది మీరు ఎక్కడైనా నియర్ బై షోరూమ్స్లో లేకపోతే డీలర్స్లో ఒక్కసారి కనుక్కోండి. సో ఈ బాక్స్ అదే అనమాట, కిట్కి సంబంధించింది. ఇందులో మీకు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, ఇంకా లైట్గా మీకు అడిషనల్గా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీరు ఇంకా డీటెయిల్గా ఒకవేళ ఈ వెహికల్ పైన ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ డైరెక్ట్గానే వెళ్ళి మీరు కనుక్కోవచ్చు. అండ్ VXi మోడల్ మనం చూసుకున్నట్టయితే 11,20,000 ఆన్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మీకు కంప్లీట్గా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్సే కావచ్చు, ఫాగ్ ల్యాంప్సే కావచ్చు, కంప్లీట్ ఈవెన్ కెమెరా కూడా మీకు ఈ VXi మోడల్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అండ్ ZXi మనం చూసుకున్నట్టయితే 13,20,000 అయితే ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంకా మీకు LED ఏదైతే హెలోజన్ బదులు LED హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఇంకా చాలా వరకు ఫీచర్స్ వస్తాయి. అవన్నీ కూడా డీటెయిల్గా వెళ్ళైతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ZXi ప్లస్ ఉంటుందన్నమాట. అది ఇంకా బ్రీజాలో టాప్ మోడల్ అనమాట. సో మీరు ఒకవేళ ఏది చూస్ చేసుకుంటారనేది మీరు నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇంకా కమింగ్ డేస్లో కూడా వెన్యూకి సంబంధించి కూడా వీడియో వస్తుంది, అండ్ కియాకి సంబంధించి కూడా వీడియోస్ అయితే అఫీషియల్గా వస్తాయి ప్రైజింగ్కి సంబంధించి. సో బ్రీజాలో మారుతి సుజుకి సంబంధించి ఇది అనమాట ఎక్స్క్లూజివ్గా. సో మీకు కూడా ఈ ప్రైజింగ్ అనేది నచ్చిందా? అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఇది దీనికి సంబంధించి మనకి 4 స్టార్ రేటెడ్ అయితే వచ్చిందనమాట బ్రీజాకి సంబంధించి. సో సేఫ్టీలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ బ్రీజా మీరు ఒకవేళ ప్రిఫర్ చేస్తున్నట్టయితే ఏ విధంగా ప్రిఫర్ చేస్తానని నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ఆ రూమీ ఫీల్ అనేది నాకు ఇందులో అంత కనిపించలేదనమాట బ్రీజాలో, యాజ్ కంపేర్ టు కొంచెం వెన్యూలో ఆ ఎడ్జ్ అయితే ఉందన్నమాట. కాకపోతే కొన్ని వాటిలో ఆ ఫ్లాస్ అయితే ఉంటుందన్నమాట, ఆ నెగిటివ్స్ అయితే ఉంటాయి. దాన్ని కనుక మనం ఓవర్కమ్ చేసుకుంటే మనకు నచ్చిన వెహికల్ కొంటే అందులో సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది. బై ద వే ఆఫ్టర్ GST 2.0 తర్వాత మీకు ఏ వెహికల్ నచ్చుతుంది, ఏ వెహికల్ మీరు ప్రిఫర్ చేస్తుంది అన్నది నాతో కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.